ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్‌కి చేరుకుంది. అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఒక్క మానియా తగ్గటం లేదు. అయితే ఈ పిల్లాడు క్వాలిఫైయర్ 2కి చేరుకున్నారు కదా! ఇక ఫైనల్స్‌కి చేరుకోవడం కోసం విపరీతంగా చెమటోడుస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫిట్‌నెస్‌తో పాటుగా తను బ్యాటింగ్, బౌలింగ్ అన్నిట్లో కూడా దుమ్ము రేపుతున్నాడు. అయితే ఈ పిల్లాడికి ఎంత వినయం, విధేయత అంటే మ్యాచ్‌కి ముందు అలాగే అక్కడ కొన్ని సందర్భాలలో మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతుంటాయి. అంటే అక్కడక్కడ కొద్దిగా. అయితే ఆ సమయాల్లో అక్కడ కామెంటరీ ఇస్తున్న సునీల్ గవాస్కర్, సంజయ్ బంగర్‌కు కాళ్ళ నమస్కారం చేశాడు. చేసిన తర్వాత తన ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టాడు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, ఇలాగ నమస్కారం చేసిన తర్వాత స్టార్ట్ చేశాడు కాబట్టే ఆ పెద్దల ఆశీర్వాదం దక్కింది అంటున్నారు. ఇక పాయింట్‌కొచ్చినట్టయితే నిజానికి బ్యాటింగ్‌లో ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్‌లో దుమ్ము రేపుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇక ప్రాక్టీస్ సెషన్స్ ఎలా చేస్తున్నాడంటే కంటిన్యూయస్‌గా అంటే సాధారణంగా టీ20 అంటే 20 ఓవర్స్ ఉంటాయి కదా! కానీ తిను దాదాపుగా 35 ఓవర్స్ వరకు కంటిన్యూయస్‌గా నిలబడి క్రీజ్‌లోనే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాడు. అయితే దీనిలో కొన్ని డాట్ బాల్స్ కానీ, లేకపోతే కొన్ని రకాల సింగిల్స్ కానీ కూడా జరుగుతున్నాయి. అంటే పర్ఫెక్ట్‌గా 4లు, 6లు అంటే అక్కడ కొన్నే ఉంటాయి. ఇలా చేయడానికి కారణం ఏంటంటే, వైభవ్ సూర్యవంశీ వికెట్ తొందరగా పోకుండా ఉండటం కోసం. నిజానికి అతని ఆటకి విరుద్ధంగా తను ఆడటం లేదు కానీ, అతను క్రీజ్‌లో నిలవాలి అన్న ఒక సంకల్పం అయితే తెచ్చుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే, గుజరాత్ జట్టులో ఉన్న చాలా డేంజరస్ బౌలర్స్ మహమ్మద్ సిరాజ్ పేసర్‌గా అలాగే రషీద్ ఖాన్ స్పిన్నర్. ఇక వీళ్ళిద్దరితో పాటుగా మంచి మంచి బౌలర్లు కూడా అక్కడ ఉన్నారు. దీనికి తోడు ఆ జట్టు కీలకమైన మెంటర్ ఆశిష్ నెహ్రా వెరీ డేంజరస్. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్టైల్‌ని కనిపెట్టి ఖచ్చితంగా ఎట్లా వేస్తే బౌల్డ్ అవుతాడనే విషయం పైన ఒక క్లారిటీతో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు తన వ్యూహాలకి ప్రతి వ్యూహాలు సిద్ధం చేయాలి. అందుకని డేంజరస్ బౌలింగ్ అయిన వీళ్ళిద్దరి బౌలింగ్‌ని అనుసరించే నెట్ బౌలర్లు, అలాగే కోచ్‌లు దానికి తగ్గట్టుగా బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకని తను ఎటు ఫీల్డింగ్ చేయడు కాబట్టి కంప్లీట్‌గా బ్యాటింగ్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు. ఎందుకనంటే గుజరాత్‌తో జరగబోయే క్వాలిఫైయర్ 2లో తను కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే రంగంలోకి దిగబోతున్నాడు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తనకు సంబంధించిన ఫిట్‌నెస్ విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే తనకి గాయం అవ్వకుండా, మజిల్స్ పట్టేయకుండా ఫిట్‌నెస్ కండిషనింగ్ కోచ్‌తో పాటుగా బౌలింగ్, బ్యాటింగ్ హెడ్ కోచ్‌లందరూ కూడా చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. ఇక దాదాపుగా తను 35 ఓవర్లలో 120 పరుగులు చేశాడు. అంటే ఖచ్చితంగా తను ఈసారి సెంచరీ దిశగానే వెళ్తున్నాడనమాట. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, వైభవ్ సూర్యవంశీ మినిమమ్ ఒక హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయితేనే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుంది. అంతేగాకుండా చాలా డకౌటో లేకపోతే తక్కువ పరుగులకి చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అది రాజస్థాన్ జట్టుకి పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఇప్పటివరకు గెలిచిన మ్యాచ్‌ల్లో టాప్ ఆర్డర్ రాణిస్తేనే రాజస్థాన్ రాణిస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.